సో మీకు ఇందులో ఛాలెంజెస్ అనిపించింది ఏంటి, మీకు ఇందులో టఫ్ అనిపించింది ఏంటి? మొత్తం మూవీ నాకు టఫ్, ఎందుకంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. Okay. నేను పోలీస్ ఆఫీసర్గా ప్లే చేస్తున్నాను, ఏసీపీ. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్ స్ట్రాంగ్గా కనిపించాలి మాట్లాడిన టైంలో. కానీ స్టిల్ యూ కాంట్ డూ ఎక్స్ట్రా, యూ కాంట్ డూ లెస్. సో ఈ మూవీలో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. నేను చేసిన అన్ని మూవీ చాలా న్యాచురల్గా, నేను బిహేవియర్ ఎలా ఉంది ఆ టైప్లోనే చేశాను. సో ఈజీ అయింది అది. ఇక్కడ చాలా చాలా అపోజిట్ చేశాను. కానీ మన వర్క్షాప్లో మన డైరెక్టర్ గారు నాకు రోడ్ మీద రన్ చేసి వర్క్షాప్ ఆడిషన్ తీసుకున్నారు. సో అది చాలా నవ్వుతూ తిడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, మీకు కూడా అలానే అనిపిస్తుంది. కరెక్ట్. రోడ్ మీద సార్ ఏం చెప్పారంటే, మీ రన్ ఎలా ఉంది నాకు చూడాలి. ఫస్ట్ టైం యాక్టింగ్ రన్నింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కాదు, ఫస్ట్ రన్నింగ్. యాక్టింగ్ రన్నింగ్ జరిగింది, యాక్టింగ్ జరిగింది, రెండు ఒక్క రోజు అన్ని జరిగింది. సినిమా రన్ అవ్వాలంటే మీ రన్నింగ్ మీద చాలా, ఆ రన్నింగ్ లో కూడా టేక్స్ తీసుకున్నారు. ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, హ్యాండ్స్ ఇలా ఉండాలి, స్పీడ్ ఇలా ఉండాలి. స్పీడ్ అసలు సార్ నాకు ట్రైనింగ్ ఇవ్వండి సార్. ఒక్క రోజు నేను ఎలా ఏసీపీ లాగా ఎలా నా బాడీ లాంగ్వేజ్ మారిపోతాను. సో ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు, ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు. కానీ ఐ థింక్ దట్ స్మాల్ వర్క్ షాప్ చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే, సో వర్క్ షాప్ లో ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్. దిస్ ఫిల్మ్ ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఓకే, అండ్ డెఫినెట్ గా అంటే దీని తర్వాత మనకి తన రన్నింగ్ గుర్తుంటుందా? పోకిరిలో మహేష్ బాబు గారు రన్నింగ్ గుర్తున్నట్టు, తన పర్ఫార్మెన్స్ గుర్తుంది. యా, ఇంకా తను బాగా పర్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. అండ్ మీరు చెప్పండి, ఆల్రెడీ చూసాం కదా కొన్ని. సో పెట్టేశారు కదండి, టీజరే చూసారు ఇంకా. సో యా, యూ టెల్ మీ, లైక్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అమ్మాయికి చాలా ఇండిపెండెంట్ గా బెంచ్ షోరూమ్ లో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హీరోకి ఉన్న ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా మీట్ అవుతారు అంటే ఆ రీజన్ నుంచి వాళ్ళు మీట్ అవుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లైట్ గా హ్యూమర్ ఉంటుంది. అంటే హ్యూమర్ ఇస్ ఆల్సో అరౌండ్ ద ప్రాబ్లమ్ దట్ హీ హ్యాస్ యాజ్ పార్ట్నర్స్ రొమాన్స్ లో. ఆ ప్రాబ్లం నుంచి ఏమవుతుంది అదన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ కి ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ న్యూ ఫర్ మీ. సో అది కాకుండా ఓవరాల్ ఇట్ వాస్ గ్రేట్. రైట్. సో ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు చూసారు, ఇప్పుడు ఈ సినిమా చేశారు. సో ఇంతకు ముందు చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన సినిమాకి ఏంటి అసలు ఆడియన్స్ వావ్ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి? యాక్చువల్ నేను ఎప్పుడు అడగల, పర్సనల్ కూడా అడగల. అడగండి. ఇప్పుడు ఆయన సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేశారు, జగడం నుంచి వర్క్ చేశారు, రైటింగ్ డిపార్ట్మెంట్ లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. పెద్ద సినిమాలు అన్నీ కదా, రంగస్థలం వన్ నేను ఒక్కడినే, అన్ని పెద్ద సినిమాలు చూసారు కదా. పోల్చుకుంటే మన చిన్న సినిమా కదా, సుహాస్ లాంటి హీరో. పెద్ద వాళ్ళందరూ పెద్ద రీచ్ అయిన తర్వాత ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకేం డిఫరెన్స్ కనబడింది మేకింగ్ లో, అంటే షూట్ లో? డెఫినెట్లీ సార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకున్న బడ్జెట్, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టేక్స్, ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కువ ఉంటుంది. బట్ అది ఒక్కొక్కసారి మనకు లేకపోయినా ఇప్పుడు బాగా చేయొచ్చు అనేది నాకు ఇక్కడ బాగా అనిపించింది. మనం కథ రాసుకున్నప్పుడే మనం ఆ రేంజ్ లో లేదు మనం. ఆఫ్ కోర్స్ సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్. కథకు కూడా మీకు అంత అవసరం అంటే ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. నాకు ఏం అవసరం ఉందో ఇచ్చినప్పుడు నాకు అదేం డిఫరెన్స్ అనిపించలేదు. కథ ఎంత డిమాండ్ అయ్యిందో అంత వచ్చేసింది నాకు, కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంటి అని డెఫినెట్ గా ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సుకుమార్ గారు అన్ని కూడా దట్ అదొక డిఫరెంట్ వరల్డ్, బట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో కనిపిస్తుంది. దీని టెంపో వేరే ఉంది, ఆయన టెంపో వేరే ఉంటుంది. సో ఇదేంటిది దీంట్లో సెట్ డెఫినెట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకి ఉంటది, కానీ మనం సెపరేట్ గా ఉంటది కదా. సో చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటది, కాబట్టి డిఫరెన్స్ అయితే కనబడుతుంది మీకు సినిమా చూస్తే. ఇంకేం సుకుమార్ గారు టీజర్ చూసి ఏమన్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా కిస్ పెట్టారు. వెరీ నైస్. యాక్చువల్లీ యా, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతానని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ఓకే ఆన్సర్ లో ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. మీరు గీత మీద ప్రమాణం, నా పేరు గీత, భగవద్గీత మీద కాకుండా గీతా భగత్ మీద ప్రమాణం చేసి ఇప్పటి నుంచి అన్ని నిజాలే చెప్పాలి మీరు. కొంచెం ఇలాంటి ప్రమాణం చేయించుకునే ముందు కాస్త బాధగా అనిపిస్తుంది, నిజం చెప్తారో లేదో అని భయం కూడా వేస్తుంటది. బట్ యా, మీరు చెప్పండి, మిమ్మల్ని సెట్ లో బాగా బాధ పెట్టింది ఎవరు?
టైంకి రాకుండా సో టైంకి వచ్చి ఫోన్లలోనే ఉంటూ సో నేనే బాగా ఎవరైతే సెట్కి వచ్చారా అని. అదే నేనే బాగా పెట్టుంటా అడిగి. పాపం ఓకే ఆయన So, మేము ఎవరు- 2 రోజులు పడింది నాటి సో ఎవరు ఏమీ ఇబ్బంది ఏం పెట్టలేదండి. సో టు బి ఫ్రాంక్ యాజ్ ఎ ఫ్యామిలీ గానే ఓకే మొత్తం అంతా కూడా నాకేదో డౌట్ వస్తుంది నా మీద ప్రమాణం చేయించుకోకుండా ఉండాల్సింది యాక్చువల్లీ రియల్ గానే అండి, ఓకే రియల్ గానే అండి. సో బేసికలీ ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్. ఏదో బలవంతంగా ఎవరు చేయలేదు. తనవచ్చు వచ్చు చాలా ఇంట్రెస్ట్ తో తనకి క్యారెక్టర్ తనకి నచ్చింది. సో మనం ఇప్పుడు సెట్కి వస్తామా అనేది అందరికీ ఉన్నింది, వచ్చింది చేయడం. అంటే సీన్ చేయడం ముందు కూడా వచ్చి డిస్కషన్ చేసుకోవడం అందరికి కూడా చాలా బాగా ఎగ్జైట్ ఇన్వాల్వ్ చేసాం. రైట్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైతే ఇంకా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా యూనో ఎఫర్ట్స్ ఇచ్చి చేసినట్టు అని అనిపించింది. ఎస్పెషల్లీ టీజర్ లో వినిపించే ఆ సౌండ్ వెన్ లైక్ మేము ఫీల్ అవుతున్నాము అంటే దట్ కాన్సెప్ట్ ని డెఫినెట్ గా సౌండ్ అనేది ఇవ్వడం విజయ్ డన్ ఫెంటాస్టిక్. సో యా విజయ్ గురించి ఏమంటారు సుహాస్? ఏమైనా పాడి చెప్తారా ఇంకా రిలీజ్ లేదు, ఆయనకి ముందు ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నప్పటి నుంచే మేము ఆయన పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి సాంగ్ ప్రైవేట్ సాంగ్ అందరం వినేవాళ్ళం, చాలా బాగుండేది. అండ్ బేబీ చూసిన తర్వాత ఇంకా అది బాగా వైరల్ అయిపోవటం. ఆయన కూడా అన్ని కాన్సెప్ట్లు కాకుండా చాలా చూస్ చేసుకుంటాడు ప్రాపర్గా. ఎందుకంటే బేబీ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఆయన 5-6 సినిమాలు ఒప్పుకోవచ్చు, బట్ ఆయన సెలెక్ట్ చేసుకుని ప్రాపర్గా ఒప్పుకుని చేస్తున్నాడు అనమాట. అండ్ అదైతే లవ్ స్టోరీ దానికి ఎరగదీశాడు. అండ్ దీనికి థ్రిల్లర్, దీనికి కూడా ఫెంటాస్టిక్ ఇచ్చాడు. 2 సాంగ్స్ ఇచ్చాడు, చాలా బాగుంటాయి. అంటే సినిమా ఫ్లోలో వెళ్తాయి. అండ్ థ్రిల్లర్ కాబట్టి బీజిఎం ఎక్కువ ఇప్పుడు సినిమా ఎంత ఇంపార్టెంట్, థ్రిల్లర్కి బీజిఎం కూడా అంతే లెవెల్లో మనం ఫీల్ అవ్వాలంటే ఆయనే కూడా ఇంపార్టెంట్. సో ఆయన దానికి డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా అతను ఇంట్రెస్ట్ అండి లోపల నాకు థ్రిల్లర్ సినిమా వస్తుందా అని వెయిటింగ్ అనమాట. ఓకే. నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు, అంటే అందరూ నన్ను ఇక్కడ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామాలు అంటే ఫ్యామిలీ డ్రామా అంటే అలాంటిదనే చూస్ చేస్తున్నారు, అలానే చేస్తాను, థ్రిల్లర్ చేయలేనేమో అనుకున్నా, ఇట్లాంటి సెక్షన్ రాదేమో అనుకున్నానంట. నేను చెప్పడం ఆయనకి చాలా బాగా నచ్చింది. జస్ట్ హ్యాపీ అనమాట ఆయన ఈ సినిమా చేయడం కూడా. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బికాజ్ టీజర్ లోనే అర్థమవుతుంది ఆయన ఎంత బాగా చేశారు. ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ కి. సో మీరు థ్రిల్లర్ చేసేటప్పుడు ఆ లాక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్ లాస్ట్ వరకు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి, లాస్ట్ లో దాన్ని రివీల్ చేస్తూ ఉంటారు. వెన్ యూ డూయింగ్ లైక్ మీరు చేసినప్పుడు మీ రోల్ కాకుండా ఇంకెవరిది నచ్చింది? అండ్ ఈ స్క్రిప్ట్ లో యూనో సుహాస్ రోల్ ఎలా అనిపించింది మీకు? నాకు ఏం ఫేవరెట్ క్యారెక్టర్ లేదు ఈ ఫిల్మ్ లో. వాట్ అంటే ఎలాగో నచ్చరు సుహాస్. మీరు ఏం అడిగారంటే నా క్యారెక్టర్ పరంగా ఏం క్యారెక్టర్ ఎక్కువగా నచ్చింది అదే అడిగారు కదా. ఎవ్రీథింగ్ ఇస్ హర్ ఫేవరెట్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంపార్టెన్స్. యా ఒక్క నిమిషం మళ్ళీ అడగండి. నెంబర్ 2 నాకు ఇప్పుడు యాంకర్ కి అంటే క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ లాక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దీంట్లో సుహాస్ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకేం నచ్చింది? ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారా మీరు? అదే ఆన్సర్, ఏది లేదని చెప్పారు. కాదు పైవన్నీ కాదన్నట్టుంది. ఆయన ఫేవరెట్ క్యారెక్టర్ లాగా లేదు ఈ ఫిల్మ్ లో, అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. వస్తాను మీరు చెప్పండి వినడానికి రెడీగా ఉంది. సో సరే మీరు చెప్పారు కాబట్టి సుహాస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అవసరం ఉందా చెప్పడానికి? జోక్. సెకండ్ బెస్ట్ ఇప్పుడు కూడా అవసరం ఉందా? అవసరం లేదు. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి అవసరమే లేదు. ఇమీడియట్ గా రాసేస్తారు. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ గురించి అడిగితే అవసరమే లేదు నేను మాట్లాడిన పర్ఫార్మెన్స్. అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు ఈ సెంటెన్స్. ఎందుకంటే సుహాస్ గారు ఆ టైప్ లో క్యారెక్టర్ చేశారు, ఆ టైప్ లో మూవీస్ చేశారు. సో అది నేను చెప్పిన అవసరమే లేదు, ఎందుకంటే అంత ఉంది, ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. మీరు చెప్పాలంటే ఏదైనా చెప్పండి. సో ఈ మూవీలో అమ్మో అది చాలా డిస్ట్రాక్షన్. సెకండ్ బెస్ట్ యా సెకండ్ బెస్ట్ సుహాస్ గారి గురించి చెప్పక్కర్లేదు, అదే చెప్పని అన్నారు మీరు. నిజంగా ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఆల్సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఆవిడ ఫస్ట్ ఆవిడితే తర్వాతే మీరు ఆన్సర్. హీరో అండి నేను
కంపేర్ చేయను అండి Okay. హీరో క్యారెక్టర్ తో Okay. కానీ కానీ నేను బెస్ట్ అండి ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. మేజర్ క్యారెక్టర్స్ వచ్చేసి నితిన్ ప్రసన్న నితిన్ ఎస్ అమ్మాజిపేటలో చేశారు, వెరీ లీడ్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన చేశారు. మళ్ళీ హర్ష, వైభవ్ హర్ష, ఆయన కూడా చాలా ఫెంటాస్టిక్, అంటే కాంబినేషన్ ఆల్రెడీ ఉంది, మనకి చాలా బాగా వర్కౌట్ అయింది. నందు గారు మంచిగా నందు గారు చేశారు. ఒకటే షాట్ కనిపించింది నాకు నందు లేదు, లేదు, చాలా మంచి క్యారెక్టర్, Yeah. సూపర్బ్. అంటే అంటే ఇవన్నీ సర్ప్రైజింగ్ గా వస్తూ ఉంటాయా దీంట్లో? వస్తాయండి. అంతేనా? ఆ. థియేటర్ లో సర్ప్రైజ్ డెఫినెట్లీ డెఫినెట్ గా వీల్ క్యారెక్టర్స్. అండ్ గోపరాజ్ రమణ సార్